హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం పిర్జాగూడ దగ్గర ఉన్న ప్రతాప్ సింగారంలో ఉన్నాము. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ సేల్ కి వచ్చాయి. మనకి మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చెప్పిన టోటల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఆల్రెడీ సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడు మనకి లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇందులో అన్ని కూడా 1560 ఎస్ఎఫ్టీ లో 3 BHK చాలా స్పేసెస్ వచ్చాయి. అపార్ట్మెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. మనం ఫ్లాట్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మెయిన్ రోడ్ కి అయితే పక్కనే ఉంటుంది. మనకి పక్కనే బస్ స్టాప్ ఉందండి. ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అయితే సికింద్రాబాద్ కి బస్సెస్ ఉంటాయి. బస్ కనెక్టివిటీ చాలా బాగుంది. మనకి ఓన్లీ ½ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే జిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. దానికి ఆపోజిట్ లోనే నల్లనరసింహ కాలేజ్ ఉంటుంది. అలాగే అనురాగ్ యూనివర్సిటీ అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ మనకి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే రొట్టెరామ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మనకి నారపల్లి వరంగల్ హైవే కి ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అక్కడ మనకి చాలా హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కన్వెంట్ ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 10 కి అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. చాలా దగ్గరలో ఉంటుందండి. మనకి ఇక్కడ నుంచి చూసే వెహికల్స్ వెళ్తున్నాయి, కాకపోతే కెమెరాలో కనిపించకపోవచ్చు, చాలా దగ్గరలో ఉంది. అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి, 17 acres లో ఉంటుంది. మనకి ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే అరోరా కాలేజ్ ఉంది, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ అయితే మనకి ఓన్లీ 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయండి. మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే ఓన్లీ 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. 9 కిలోమీటర్స్ అంటే కూడా లాంగ్ అనుకోకండి. ఇక్కడ నుంచి మనకి 100 feet రోడ్ కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. ఉప్పల్ మెట్రోకి ఇంత దగ్గరలో ఉంది, చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లాస్ట్ వరకు చూసాక మర్చిపోతున్నారు, కాబట్టి ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము, నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. ఒకసారి అపార్ట్మెంట్ ఎలివేషన్ చూడండి, చాలా గ్రాండ్ గా ఉంది. అపార్ట్మెంట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్ ముందు 40 feet రోడ్ అండి, ఇక్కడ వచ్చేసి 30 feet రోడ్. 2 sides కూడా చాలా పెద్ద రోడ్స్ కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. చూడండి, కంప్లీట్ గా మనకి బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చారు. ఇందులో మనకి 2 gates ఉన్నాయండి, ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్ గేట్. హెచ్ఎండిఏ నాన్స్ ప్రకారం సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, గ్రీనరీ కోసం కూడా చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఇచ్చారు, వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి చుట్టూ కూడా ఇలానే ఉంటుందండి. గ్రీనరీ కోసం అయితే చూడండి చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. కంప్లీట్ అయితే గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుంది. టోటల్ మనకి 10 ఫ్లాట్స్ కదా, ఈజీగా 10 ఫ్లాట్స్ పార్కింగ్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ లిఫ్ట్ వచ్చిందండి. దీనికి ఆపోజిట్ లో స్టేర్ కేస్ వచ్చాయి. స్టెప్స్ మొత్తం కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. చూడండి, స్టెప్స్ అయితే హైట్ లేవు, చాలా స్లోప్ ఇచ్చారు. రండి పైకి వెళ్ళి చూద్దాం. మనకి అన్ని కూడా 3 BHK చాలా స్పేసెస్ ఉన్నాయి. ఇందులో ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తాను రండి. ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చిందండి. మనకి లిఫ్ట్ వచ్చేసి 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ లో మనకి స్టేర్ కేస్ వచ్చాయి. ఇదంతా కారిడార్. మనకి ఫ్లోర్ కి వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు, చాలా బాగుంది. దాని లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇదంతా హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి విండోస్ వచ్చాయి. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీఎస్ విండోస్ ఇచ్చారు. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి. నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇదంతా హాల్. మనకి టీవీ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం మీకు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి. చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది. మనకి ఇక్కడ డోర్ వచ్చేసి యూపీవీసీ స్లైడింగ్ డోర్ ఇచ్చారు, దాంతో పాటు నెట్ వచ్చింది. ఇదంతా బాల్కనీ.
చూడండి బాల్కనీ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ పూజ రూమ్ చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది. చూడండి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది. మనకి ఇందులో సపరేట్ గా సెల్ఫ్స్ ఇవ్వలేదు, వుడ్ వర్క్ కోసం ఆప్షన్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో 4-5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా వాష్ ఏరియా అండి. చూడండి ఆల్రెడీ వాషింగ్ మిషన్ పెట్టారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇది మనకి టోటల్ 3 BHK కదా. ఒక్కొక్క బెడ్రూమ్ చూపిస్తానండి. చూడండి ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా స్పేస్ ఉందండి. ఇందులో మనకి 2 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు. చూసారుగా బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇందులో మనకి ఇక్కడ కబోర్డ్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్. చూడండి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ వచ్చింది. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ చాలా స్పేస్ ఉందండి. 3 బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. 3 బెడ్రూమ్స్ వల్ల కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది. చూడండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. చూడండి గ్రీనరీ పరంగా అయితే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. మనకి దగ్గరలోనే చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. చూడండి ఇదంతా విలేజ్. ఇది మనకి ప్రతాప్ సింగర్ మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ పక్కనే ఉంది. ఇది HMD అప్రూవల్ లేఅవుట్. ఈ లేఅవుట్ చూడండి గ్రీనరీ పరంగా చాలా బాగుంది. చాలా క్లాస్ కనిపిస్తుంది. మనకి బస్ స్టాప్ కూడా పక్కనే ఉందండి. ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి అయితే సికింద్రాబాద్ కి బస్సెస్ ఉంటాయి. మనకి బస్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ అవన్నీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 4,000 ఫర్ SFT. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఇందులో మనకి M&Ds వచ్చేసి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. అలాగే మనకి 24 hours CC కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో కామన్ ఏరియాకి పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది. వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే అపార్ట్మెంట్ కారిడార్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే ఇప్పుడు ఎలా ఉందో ఫ్యూచర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మనకి బస్ స్టాప్ పక్కనే ఉంది. ఇక లొకేషన్ రావడం కూడా చాలా ఈజీ అండి. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.